ఓం నమ శివాయ. కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యముందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వ్యాధవ్యాసుడువని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రముగా గలవాడువని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రుల చేత సర్వదా పూజింపబడువాడువని, నిత్యుడువని, నిరాకారుడువని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడువగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయట పడలేకుంటుమి. మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తూ ఉంటావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రం చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనంతయో సంతసించి తిని, నీకిష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడును కాలేక శ్లేష్మమున పడిన ఈగ వలె కొట్టుకొంచున్నాను కనుక నీ పాదపద్మముల పైన ధ్యానమండునట్లను అనుగ్రహింపుము. మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములట్లనే వరమిచ్చి తిని, అదియుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఈ వ్రతమును సర్వజనులు ఆచరింపవచ్చును. సావధానుడై ఆలకింపుము అని చెప్పాను. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పౌళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వాళ్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుతురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహత్యమును తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రా వ్యాజ్యమును శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రముని కేకి శేషపాన్పు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించుచున్నాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుడు ఉపదేశం ప్రకారము మునిపుంగువులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కరిగిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 19వ 19వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడొకట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన తరువాత వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినాలని కోరికగా ఉన్నది. ఈ వ్రత మహత్యమును అందించుటకు చాలా విశేషములు గలవా? నా సంశయాన్ని మీరు తీర్చాలి. నా సంశయం తీరడం కోసం మరికొన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థును చేయుడు అని చెప్పి పలికెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యమునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరిస్తాను, వినుము అని చెప్పడం ప్రారంభించారు.
పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశముందు పుట్టినవాడవు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రమును తెలియను, కాన దానిని నాకు వివరింపము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమైనది. కార్తీక మాసముతో సమానము మాసము, వేదముతో సమానము శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులని శ్రీమన్నారాయణుడి కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధనము చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితం అపారము. ఇందుకొక ఇతిహాసం కలదు, వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుతూ ఉండేవాడు. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభి అయి చోరులను జారదీసి వారిచే దొంగతనములను దోపిడీలను చేయించి దొంగలు వచ్చిన ధనములో సగము వాటా తీసుకొంచు ప్రజలను భయపెట్టుచుండెడివాడు. ఇట్లు కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములను నలుదిక్కులా వ్యాపించాను. ఈ వార్త కాంబోజ, కొంకణ, కళంగాది రాజుల చెవులు పడింది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజుని నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరములను దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చోరుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులగుతుండడు తెలుసుకొని బలీయుడైనను తనకు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పురికల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడైన వారిని ఎదుర్కొన్న బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు ఓంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం నందలి వింశాధ్యాయము 20వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమః శివాయ.